అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ సొంత మంత్రులు ఎమ్మెల్యేలే తిరుగుబాటు స్టార్ట్ చేసిరు. రేవంత్ రెడ్డి పైన ఇద్దరు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఒక ఎమ్మెల్యే అసంతృప్తితో అసహనంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. నిన్న క్యాబినెట్ మీటింగ్కు ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రి రాలే. ఇంకొక కాంగ్రెస్ పార్టీ మంత్రి రేవంత్ రెడ్డిని ఏకంగా క్యాబినెట్లోనే కడిగి పారేసిండు. క్యాబినెట్లోనే ప్రశ్నించిండు. ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయితే రేవంత్ రెడ్డి మీటింగ్లకు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలకు పోతలేడు. ఆఖరికి ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి జిల్లా క్వార్టర్స్లో మీటింగ్ జరిగినా కూడా ఆ ఎమ్మెల్యే ఆ మీటింగ్కి పోలే. అసలు రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ని ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను పోను, నాకు అవసరం లేదు, నాకు ఎందుకో వాళ్ళ వ్యవహార శైలి నచ్చట్లేదు, రేవంత్ రెడ్డి తీరు నచ్చట్లేదు, ఇక కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఓవర్ యాక్షన్ నాకు నచ్చట్లేదు అని చెప్పి ఎమ్మెల్యే డైరెక్ట్ ఓపెన్గా చెప్పేస్తున్నాడు. ఇంకిద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అయితే డైరెక్ట్ ఓపెన్ అప్ అవుతారు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు, రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోకడు ఎక్కువైపోయింది, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు, రేవంత్ రెడ్డి కలవను కూడా కలుస్తలేడు, ఇంకా రేవంత్ రెడ్డి మేము చెప్పాల్సిన అవసరం లేదు, అంత ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఏమనంటే కాంగ్రెస్ మొత్తం నాదే, కాంగ్రెస్ పరిపాలన మొత్తం నాదే, నేను చేయబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, నేను చేయబట్టే ఎమ్మెల్యేలు గెలిచిర్రు, నేను చేయబట్టే వీళ్ళందరూ మంత్రులయ్యిళ్ళు, నేను చేయబట్టే ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి తనను తాను పొగుడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. రేవంత్ రెడ్డి తనను తాను హైప్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన ఫుల్ కోపంగా ఉన్నారు. కోపంగా ఉండడానికి రీజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా లేపడు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగినా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇయ్యాడు, రేవంత్ రెడ్డి కలవను కూడా కలవాడు. ఆఖరి కొంతమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్ పెడితే బాగుంటుంది రండి సార్ అని చెప్పి రేవంత్ రెడ్డిని పిలిచినా కూడా రేవంత్ రెడ్డి ఇగ్నోర్ చేసిండట. అంటే లైట్ తీసుకున్నాడు, పెడదాం తీయండి, వెయిట్ చేయండి, కొన్ని మీటింగ్లు అయినాయి, ఈ మీటింగ్లు అయిపోయిన తర్వాత ఆడ పెడదామని చెప్పి రేవంత్ రెడ్డి అంత లైట్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. తర్వాత రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉంటున్నాడు. ఎందుకో రేవంత్ రెడ్డి కొంత దూరం ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళని రేవంత్ రెడ్డి లైట్ తీసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల పైన బాగా ప్రేమ చూపిస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల పైన రేవంత్ రెడ్డి బాగా ఆ గౌరవం ఏందో ఆ మర్యాద ఏందో అర్థమైతలేదు. కాంగ్రెస్లో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా రేవంత్ రెడ్డి పైన మస్తు అసంతృప్తితో ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి పైన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు తిరుగుబాటు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. సరే, ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లో రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి అసహనం వ్యక్తం చేసినంటే ఓకే, కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు మంత్రులు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి అసహనంతో ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థమైతలేదు. రేవంత్ అన్న మొత్తం ఆగమాగం అవుతున్నాడు. రేవంత్ అన్నేమో దిక్కు ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, ఓ దిక్కు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతను మొడగొట్టుకోవడానికి రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆప్షన్లు రెండే. 6 నెలల్లో రేవంత్ రెడ్డి వ్యతిరేకత మొడగొట్టుకోవాలి. దాదాపు 3 నెలలు పూర్తయిపోయింది, ఇంకొక 3 నెలల పరిపాలన ఉన్నది. ఈ 3 నెలల్లో రేవంత్ రెడ్డి వ్యతిరేకత మొడగొట్టుకోవాలి. ఈ 3 నెలలు ఇంకో 3 నెలలు అయితే 3 years పరిపాలన అవుతుంది. ఈ 3 yearsలో మరి కాంగ్రెస్ అధిష్టానం కొంతమంది మంత్రులను మార్చబోతున్నారు అనేది కొంత వినబడుతున్న చర్చ. మరి మంత్రులను మార్చేటటువంటి అంశంలో రేవంత్ రెడ్డిని కూడా ఏమైనా మారుస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సరే, రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు తన సీఎం సీటును కాపాడుకోవడానికి, కానీ రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇద్దరు మంత్రులు కోపంతో ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇక ఒక్కరు ఎమ్మెల్యే కాదు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు కొంత అసంతృప్తి అసహనంతో ఉన్నారు. ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి అధ్యక్షతతో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు. రేవంత్ రెడ్డి సీఎం సీట్లో ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మళ్ళా 64 సీట్లు గెలుస్తాయో గెలవో తెలియదు అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిండు, మీరు అట్లా మాట్లాడొద్దు, ఆచితూచి మాట్లాడాలి, మీరు మాట్లాడుతున్న మాటల వల్ల అవతల ప్రతిపక్షం వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, మీ పార్టీలోనే పంచాయతీలు అవుతున్నాయి, మీ పార్టీలోనే గొడవలు అవుతున్నాయి, మీరు చక్కగా చూసుకోండి అని చెప్పి ప్రభుత్వాన్ని కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మీరు ఏమైనా పంచాయతీల గొడవలు ఉన్నా కూడా మనం లోపల మాట్లాడుకుందాం కానీ బహిరంగంగా మాట్లాడొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా చెప్పిండట. కానీ ఎమ్మెల్యేలు వినరు కదా, బహిరంగంగా మాట్లాడేది ఏంది, జనాల్లో మాట్లాడేది ఏంది, వాళ్ళకున్న బాధలు కష్టాలు చెప్పుకుంటారు ఎమ్మెల్యేలు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత బయట పడుతుంది, ఎట్లనో అట్లా బయట పడుతుంది కదా, ఇట్లా బయట పడుతుందనే సెకండ్ ఎట్లా అట్లయితే బయట పడుతుంది. సరే, అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు
ఏ విషయం పైన తిరుగుబాటు చేస్తున్నారు, ఏ విషయం పైన అసంతృప్తితో ఉన్నారు అనేది కొంత పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే మన దగ్గర ఒక వార్త ఉన్నది. ఆ వార్తను నేను మీకు చదివి వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. తిరుగుబాటు మొదలైంది. ఎవరిపైన? రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు మొదలైంది. రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్న సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు. వాస్తవమే, సీనియర్ లీడర్లు అయితే రేవంత్ రెడ్డిని ఖండిస్తున్నారు, ఖండాలుగా ఖండిస్తున్నారు. ఖండించడం అంటే ఏంది? రేవంత్ రెడ్డి మాటలను ఖండిస్తున్నారు, రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని ఖండిస్తున్నారు, రేవంత్ రెడ్డి పరిపాలనను ఖండిస్తున్నారు, రేవంత్ రెడ్డి పరిపాలన చక్కగా చేస్తలేరని చెప్పి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లే మాట్లాడుతున్నారు. ఇది రియాలిటీ కదా. కాంగ్రెస్ పార్టీ పాలన బాలేదని, రేవంత్ అధ్యక్షతన మళ్ళీ గెలవలేమని చెప్తున్న వైనం కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు చెప్తున్నారు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ రేవంత్ రెడ్డి అధ్యక్షన మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో కొత్తదో రాదో, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ 64 సీట్లు వస్తాయో రావో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ పరేషాన్లు ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి పైన ఎందుకు లీడర్లు అందరూ నెగిటివ్ ఉన్నారంటే రీజన్ ఏంది చెప్పనా? రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ పర్ఫార్మెన్స్ ఎక్కువైపోయింది. రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, వేం నరేందర్ రెడ్డి, ఇంకా రేవంత్ రెడ్డి వెనకాల బ్యాచ్ ఉంటారు. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, ఇంకో అన్న, మొత్తం ఇక ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా. ఇంకొక మంత్రి చెప్పినట్టు లేదు, ఒక ఎమ్మెల్యే చెప్పినట్టు లేదు. రేవంత్ రెడ్డి అన్ని మంత్రులకు సంబంధించిన శాఖలు వేలు పెడుతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి 3 శాఖలు. ఒకటి మున్సిపాలు, ఎడ్యుకేషన్, హోము, తర్వాత సీఎం. ఆయన పని ఆయన చేసుకోవాలి. కానీ మంది శాఖలలో రేవంత్ రెడ్డికి ఏం పని? మంది శాఖలలో రేవంత్ రెడ్డికి ఏం వ్యవహారం? నాకు అర్థం కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో రేవంత్ రెడ్డి ఏలు పెడతాడు, కొండా సురేఖకు సంబంధించినటువంటి శాఖలో రేవంత్ రెడ్డి దూరుతాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాఖను కూడా రేవంత్ రెడ్డి చూసుకుంటాడు, బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ రేవంత్ రెడ్డి చూసుకుంటాడు, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ రేవంత్ రెడ్డి చూసుకుంటాడు. మరి ఈ శాఖలన్నీ బంద్ చేసి రేవంత్ రెడ్డి దగ్గరనే మంత్రి పదవి పెట్టుకుంటే అయిపోతుంది కదా. మొత్తం ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలు అన్నీ కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఇదంతా బాధ ఎందుకు? రైతు బంధు రేవంత్ రెడ్డి రిలీజ్ చేస్తాడు. ఆ రైతు బంధు రిలీజ్ చేసేటటువంటి బ్యానర్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోటో కూడా వేయడు. కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి, ఆమెకు తెలియకుండా రేవంత్ రెడ్డితో ట్రస్ట్ పెడతాడు, యాదగిరిగుట్టకు సంబంధించిన ట్రస్ట్ పెడతాడు. ఆ ట్రస్ట్లో మెంబర్షిప్ ఎవరికి ఇస్తారు? చిరంజీవి వాళ్ళ భార్య సురేఖకి ఇస్తాడు. చిరంజీవి వాళ్ళ కుటుంబం మొత్తం యాదగిరిగుట్టకు పోయినట్టు చరిత్రలో లేదు. అసలు యాదగిరిగుట్టకి ఇప్పటిదాకా చిరంజీవి కుటుంబం ఎప్పుడు పోలే. అట్లాంటి చిరంజీవి భార్యకు ట్రస్ట్ మెంబర్కి ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎట్లు ఇచ్చినో అర్థం కాలే. ట్రస్ట్ బోర్డు మెంబర్ ఎట్లు ఇచ్చినో అర్థం కాలే ఇప్పటిదాకా పేరు. కొండా సురేఖకి తెలియకుండానే జరిగింది. రాజగోపాల్ రెడ్డికి తెలియకుండానే యాదగిరిగుట్టలో ట్రస్ట్ పెట్టేసిండు రేవంత్ రెడ్డి. ఏందో అర్థం కాలే. మరి ఆ రేవంత్ రెడ్డి వ్యవహారం ఏందో, రేవంత్ రెడ్డి కథ ఏందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కొండా సురేఖ తెలియకుండా రేవంత్ రెడ్డి ఆమె శాఖలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇరిగేషన్ మంత్రి ఎవరికి? ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియకుండా రేవంత్ రెడ్డి ఏదో శంకుస్థాపన చేస్తున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పకుండా రేవంత్ రెడ్డి టికెట్లు హైక్ చేస్తున్నాడు, ధరలు వేస్తున్నాడు. ఏం విచిత్రం ఇది? ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఎందుకున్నారు మరి వీళ్ళు మంత్రులు? ఏమిట్టుకున్నారు మంత్రులు? తీసి పడే రేవంత్ రెడ్డి, ఒక పని చేయి, తీసేయి మంత్రులను. అందుకే మంత్రులు కోపంగా ఉన్నారు రేవంత్ రెడ్డి మీద. ఏ శాఖలు పడితే ఆ శాఖలో పుల్లలు పెట్టుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి పరిపాలనే శాతం అయితే లేదు, రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ అయితే లేదు. మంత్రులు మంచిగా పని చేసుకుంటున్నారు, మంత్రులకు పుల్లలు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఏందో అంటే మంత్రులకు చేతగాకనా రేవంత్ రెడ్డి నువ్వు మొత్తం నువ్వే చూసుకుందాం అనుకుంటున్నావా? ఎట్లా అసలు ఏంది? లేకపోతే అధిష్టానానికి బిల్డప్ కొట్టడానికా? మొత్తం నేనే పని చేస్తున్నా, మంత్రులకు పని చేయడానికి కొత్తలేదని చెప్పి బిల్డప్ కొట్టనీకా? రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడర్, బట్టి విక్రమార్క సీనియర్ లీడర్, కోమటిరెడ్డి సీనియర్ లీడర్. అరే 2-3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిరు, ఎంపీగా గెలిచిరు, మంత్రి పదవులలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? ఇప్పుడు మంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం సీఎం అయిండు, అన్నిట్లో ఏలు పెట్టుడే. కోపం రాదా మంత్రులకు? రగిలిపోదా మంత్రులకు? బాధ అనిపించదా మంత్రులకు? అందుకే రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు, అందుకే రేవంత్ రెడ్డి పైన అసహనంతో ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. ఉత్తగా కాదు, మనది మనం చక్కగా చూసుకోవాలి. మన పని ఏంది, మన కథ ఏందో చూసుకోవాలి. అన్ని మంది శాఖలన్నీ మన అంటే నడవదు కదా. మంత్రులకు ఇచ్చింది ఎందుకు? శాఖలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి. వాళ్ళ పని కూడా రేవంత్ రెడ్డి ఎత్తికి ఎందుకు అన్నట్టు. మరి మంత్రి పదవులు అన్నీ తీసేయరు, రేవంత్ రెడ్డికి అప్పచెప్పుడు మొత్తం. ఈ విధమైనటువంటి వ్యవహారం నడుస్తున్నది. ఇంకా తర్వాత పాలన తీరుపై మంత్రుల్లోనూ అసంతృప్తి. తమ శాఖలో రేవంత్ వేలు పెడుతున్నాడని ఆగ్రహం. ఇప్పటిదాకా చెప్పినా కదా, రేవంత్ రెడ్డి అన్ని శాఖలలో వేలు పెడుతున్నాడు. ఇక అన్ని శాఖలు నాయ అనుకుంటున్నాం, ఏమో మరి తెలుస్తలేదు. ఆ తర్వాత రేవంత్కి మంత్రులకు పెరుగుతున్న గ్యాప్. అధికారిక ప్రకటనల్లోనూ మంత్రుల ఫోటోలు మాయం ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏదైనా శంకుస్థాపన చేస్తే మంత్రుల ఫోటోలు లేవు. రేవంత్ రెడ్డి ఏదైనా పథకం అనౌన్స్ చేస్తే ఆ మంత్రులకు సంబంధించిన ఫోటోలు లేవు. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటూ పెద్ద ఫోటో పెట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డిది. ఈ గచ్చిబౌలి కాడ డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టిండు ఒక రోడ్డుకి.
ఆ రోడ్డు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టి కింద హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు. ఆ శంకుస్థాపన చేసింది ఎవరు? స్టేజ్ మీద బట్టి విక్రమార్క. మరి డిప్యూటీ సీఎం ఒక దళిత బిడ్డ పేరు ఆ బ్యానర్లో ఉండొద్దా? ఆ శంకుస్థాపన బోర్డు మీద ఉండొద్దా? అంటే ఏందన్నట్టు రేవంత్ రెడ్డిది? నేనే లీడరు, నేనే గొప్ప, నేనే మొత్తం కీలకమైన వ్యక్తి, నా అంత పెద్ద మనిషే లేడని ఇట్లా ఫీల్ అవుతున్నావు అయింది. మస్తుగా వేయరు ముఖ్యమంత్రులు, మీకు తెలుస్తలేదు. రేవంత్ అని అనుకుంటుండేమో మళ్ళీ నేనే అధికారంలో కొత్త, కాంగ్రెస్ లీడర్లు అందరూ నాకు అనుకూలంగా ఉన్నారని రేవంత్ అని అనుకుంటుండేమో, కానీ చాలా వ్యతిరేకత ఉన్నది రేవంత్ రెడ్డి మీద. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి రేవంత్ అన్న. మమ్మల్ని అడుగురు, మేము చెప్తాం మీ పైన ఎంత వ్యతిరేకత ఉన్నది, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు దించేద్దామని కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరెవరు అనుకుంటారో కూడా మాకు తెలుసు. మేము చెప్తాం మీకు, ఒకసారి మమ్మల్ని కలుస్తే మేము చెప్తాం, మస్తు చెప్తాం నీకు ఏం జరుగుతుందని తెలంగాణలో. ఈ విధమైనటువంటి వ్యవహారం కనబడుతున్నది. ఇగో తనకు తెలియకుండా యాదాద్రి బోర్డు ఏర్పాటు చేయడంతో క్యాబినెట్ భేటీకి కొండా సురేఖ డుమ్మా. కొండా సురేఖ రాలే. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది, క్యాబినెట్ మీటింగ్లో కొండా సురేఖ రాలే. ఇప్పుడు మంత్రి ఏ విదేశాల్లో ఉన్నా క్యాబినెట్ మీటింగ్ ఉందంటే అట్లీస్ట్ వీడియో కాన్ఫరెన్స్లోనే వస్తారు. కొండా సురేఖ రాలే. రాకపోవడానికి రీజన్ ఏంది? అసలు కొండా సురేఖని మంత్రి లెక్క చూస్తలేడు రేవంత్ రెడ్డి. ఎప్పుడైతే కొండా సురేఖకు రేవంత్ రెడ్డికి పంచాయతీ అయిందో, ఎప్పుడైతే కొండా సురేఖ బిడ్డ కొండా సుష్మితా పటేల్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేసిందో, రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డదో కొండా సురేఖ వాళ్ళ బిడ్డ, అప్పటి నుండి రేవంత్ రెడ్డి కొండా సురేఖని పక్కన పెట్టేసిండు. కొండా సురేఖ బీసీ బిడ్డ, చాలా కష్టపడి ఎదిగింది. కొండా సురేఖని మొత్తం పక్కన పెట్టేసిండు రేవంత్ రెడ్డి. మంత్రి లెక్క కూడా చూస్తలేడు. ఏం అరాచకం రేవంత్ రెడ్డిది, ఏం పరిపాలన రేవంత్ రెడ్డిది, ఎంత ఘోరం. కొండా సురేఖకు తెలియకుండా బోర్డులు పెడతాడు, బోర్డు మెంబర్ ఏదో పెడతాడు, యాదగిరిగుట్టలో బోర్డు ఏర్పాటు చేస్తాడు, ఏదో ఏమంటారు ట్రస్ట్ ఏర్పాటు చేస్తాడు. ఏందన్నట్టు కథ, ఏమర్థం? ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఏం చెప్పాలి ఇక? ట్రస్ట్ బోర్డు ఏదో పెట్టిరాట, ఏదో పెద్ద కథ ఉన్నది. కానీ ఇగో మూసీ సుందరీకరణ ప్రాజెక్టులపై మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై క్యాబినెట్ భేటీలో రేవంత్ రెడ్డిని నిలదీసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని నిలదీసిండట క్యాబినెట్ భేటీలో. మూసీకి సంబంధించినటువంటి ఏదో సుందరీకరణపై అసలు రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణకు ఎంత బడ్జెట్ అవుతుందో తెలుసా? ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుందో తెలుసా? అసలు సుందరీకరణ ఏం చేద్దాం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డికి ఏమన్నా తెలుసా? ఫస్ట్ రేవంత్ రెడ్డి నువ్వు చేయాల్సిన పని ఏంది చెప్పనా? నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఏదైతే హుసేన్ సాగర్ ఉన్నదో ట్యాంక్ బండ్, దాంట్లో ఉన్నటువంటి ఆ గలీజ్ నీళ్లను మంచిగా తెల్లగా చేయి, తాగునీళ్ళ లెక్క చేయి. అప్పుడు చూద్దాం నీ పర్ఫార్మెన్స్. ఉన్నదాన్ని చేయ చేతగాక కాలువలు ఏదో శుద్ధి చేస్తారట వీళ్ళు, మస్తు చేస్తారట, అద్భుతం చేస్తారట. శుద్ధి చేస్తాం, కాలువను శుద్ధి చేస్తాం, అద్భుతంగా చేస్తాం, తెల్లగా చేస్తాం నీళ్ళు అంటున్నారు. ఏడ చేస్తారు మరి, మీకే తెలవాలి. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల ఫైళ్ళు, సాగునీటి ప్రాజెక్టుల అంచనాల ఫైళ్ళని ఎందుకు ఆపుతున్నారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఏదైతే తాగునీటికి సంబంధించి సాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల ఫైళ్ళు ఉంటాయో ఆ ఫైళ్ళను మొత్తం ఆపేసిరట. ఎందుకు ఆపిరని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతున్నాడు. ఎందుకు ప్రాజెక్టులను ఆపిరు? టకటక ప్రాజెక్టులు కట్టాల్సిందే, ప్రాజెక్టులు కొత్త అవసరం నిర్మాణిద్దాం, ఎందుకు ఆపిరు మీరు? ఫైల్ ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి డైరెక్ట్ నిలదీసిండట క్యాబినెట్లో. ఇట్లున్నది కథ. ఏం చెప్తాం ఇంకా? రేవంత్ అన్న మామూలు డైలాగులు కొట్టాడు. ప్రభుత్వంలో షో ఆఫ్ ఎక్కువ అయ్యాయని రేవంత్ తీరుపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి. ప్రభుత్వంలో షో ఆఫ్ ఎక్కువైంది. మరి ఏదో రేవంత్ రెడ్డి నేనే బాగా గొప్ప పని చేస్తున్నా అని చెప్పి షో కొట్టడం, రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడము అంటే ఢిల్లీకి పోయి ఏదేదో పట్టుకొచ్చినా అని చెప్పి మీడియాలో చెప్పడం, లేకపోతే రేవంత్ రెడ్డి అది రిలీజ్ చేస్తున్నా అని చెప్పి మీటింగ్లు పెట్టడం, భారీ బహిరంగ సభలు పెట్టడం, హెలికాప్టర్లలో తిరగడం, ఇదంతా షో ఆఫ్ కాదా? మరి రియాలిటీ మాట్లాడుకుందాం కాసేపు. నాతో డిబేట్కి ఎవరు వస్తారో రండి, నేను రెడీగా ఉన్నా. నాతో డిబేట్కి వచ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎవరు వస్తారో నా ఆఫీస్కి రండి. నేను అడిగే ప్రతి క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పాలి. లేకపోతే నేను ఏదైనా ఒక నియోజకవర్గం తీసుకోకపోతే నాతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు రావాలి. గ్రౌండ్లో పరిస్థితి ఎట్లుందో నేను చూపిస్తా. మొత్తం షో ఆఫ్ ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేసేసినామని చెప్పి డైలాగ్ కొడుతున్నారు తప్ప గ్రౌండ్ రియాలిటీలో మొత్తం ఫెయిల్, అట్టర్ ఫ్లాప్, ఆగమాగం పరిస్థితి. ఇది రియాలిటీ, వాస్తవం. ఇది ఇట్లనే మొత్తుకుంటా. 2023 కంటే ముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇట్లనే మొత్తుకున్నా, ఇట్లనే జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పిన, బలంగా గట్టిగా మాట్లాడి, ఇప్పుడు అట్లే మాట్లాడతా. ఏం చేస్తారో చూస్తా, ఏం జరుగుతుందో చూస్తా. ప్రభుత్వంలో షో ఆఫ్ ఎక్కువైంది. ఎస్, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేల హెడ్మా బొజ్జు అసహనం వ్యక్తం చేసిండు. వాస్తవమే కదా. హెడ్మా బొజ్జు కూడా ఆయన మాట్లాడుతున్న, ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నాడు. బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి బాగా ప్రేమ ఒలుకోబోతున్నాడు, రేవంత్ రెడ్డి బాగా గౌరవంతో మర్యాదతో చూస్తున్నాడు, రేవంత్ రెడ్డి మొత్తం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఎక్కుతున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీలను ఎందుకు పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అడుగుతున్నాడు. రేవంత్ రెడ్డి దగ్గర సమాధానం చెప్పేటటువంటి ఉందా? ఆన్సర్ ఉందా?
మన దగ్గర లేదు. మన దగ్గర ఆన్సర్ ఎందుకు ఉంటుంది? ఆ తర్వాత ఇంకా 2.5 ఏళ్ల పాలన మిగలకుండానే సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డిపై పెరిగిన ముసలం. రియాలిటీ కదా, వాస్తవాలు మాట్లాడుకుంటే. ఇలా ఏంది రేవంత్ రెడ్డి పరిస్థితి? ఇంత వ్యవహారం, ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు యాదగిరిగుట్టలో ఒక బోర్డు ఏర్పాటు చేసినారు, ట్రస్ట్ బోర్డు అని చెప్తున్నారు, ఏదో బోర్డు ఏర్పాటు చేసినారు. ఆ బోర్డులో మెంబర్లు ఎవరు ఉన్నారు? పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు మెంబర్లు ఉన్నారు. పెద్ద పెద్ద మెడికల్ కాలేజీలకు సంబంధించి, లేకపోతే ఇంకేదైనా ఫార్మా కాలేజీలకు సంబంధించినటువంటి యజమానులు, పెద్ద పెద్ద సీఈఓలు, ఎండీలు ఉన్నారు. అంటే మీకు తెలంగాణ ఉద్యమకారులు కనబడలేదా? తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లు కనబడలేదా? మేధావులు కనబడలేదా? ప్రొఫెసర్లు కనబడలేదా? చిరంజీవి వాళ్ళ భార్యకి ఎట్లు ఇచ్చారు సురేఖకు? ఆమె ఏం చేసిందని చెప్పి అంటే పైసలు ఉంటే ఇచ్చుడేనా? ఇక బోర్డు మెంబర్ ఇచ్చేసుడేనా? ఎట్లా? ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో జరిగింది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి పైన పూర్తి స్థాయి వ్యతిరేకత ఉన్నది. రేవంత్ రెడ్డి మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి అవుతాడా కాడా అనేది కూడా క్వశ్చన్ మార్కే. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.